లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు పోరుబాట వేడేదే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అరాచక పాలనలో లగచర్లలో అన్నదాతలను థర్డ్ డిగ్రీ టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్లో రేవంత్ సోదరుల ఆగడాలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన అన్నదాతలకు సంకెళ్లు వేసిన ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణని జాగిరా, కొడంగల్ని జాగిరా, భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు, నియంతవా, చక్రవర్తివాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ అని, ఆ శాసనసభలో రైతుల గురించి చర్చ పెట్టుమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ అని దుయ్యబట్టారు. తెలంగాణలో లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం నడుస్తుందని విరుచుకుపడ్డారు. అరాచక, దుర్మార్గ, నికృష్టమైన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించిన పాపానికి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతులను జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని దుయ్యబట్టారు. తమ భూములు ఇవ్వబోమంటే వారిపై అప్రజాస్వామికంగా కేసులు పెట్టి వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం. నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎండగడతాం. మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తీని ఎండగడుతూ టీషర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనీయలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి. ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది? ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? మగవాళ్ళను జైలుకు పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. లగచర్ల రైతుల అరెస్టులపై సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టు పెడితే అరెస్టులు, మీ ఫ్రీ బస్సు వల్ల మా రైడర్షిప్లు తగ్గాయని మెట్రో అధికారులు అంటుంటే వారిని కూడా అరెస్టు చేసే పద్ధతి రాష్ట్రంలో ఉందని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో రైతుల గురించి చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ గిరిజన రైతులు, చెల్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి విడుదలవుతారని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటామని, రోజుకో కొత్త రూపంతో వస్తామని, అసెంబ్లీలో ఎండగడతామని హెచ్చరించారు. అదానితోని దోస్తిని ఎండగట్టేందుకు మేం వస్తే శాసనసభలో అడుగు పెట్టనివ్వలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దానిపై చర్చకు పట్టుబడితే రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలపై అర్ధరాత్రి అరాచకాలు, వారి పట్ల ఎందుకు దౌర్జన్యం చేస్తున్నామని అడిగితే సమాధానం చెప్పలేని సన్నాసి ప్రభుత్వమని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్ని రకాలుగా క్షోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా బాధితులకు తాము అండగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. లగచర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనక్కి తీసుకొని మరోవైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఎండగట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంత ప్రభుత్వమా అనేది ప్రజలు గ్రహించాలని కేటీఆర్ సూచించారు. కొడంగల్ ఒక్కటే కాదు, జహీరాబాద్ లోనూ రైతుల భూములు ఇవ్వబోమని అంటున్నారు. 14,000 ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు కాదా అని నిలదీశారు కేటీఆర్. రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా కొడంగల్
ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ తరపున మేమున్నాం, మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు. ఎన్ని రకాల శోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం. ఇవాళ కేవలం జైళ్లలో పెట్టడమే కాదు, అరాచకం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా లగచర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే కుటుంబ సభ్యులను, రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా, ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం. లగచర్లలో అర్ధరాత్రి అరాచకం ఎందుకు జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి అన్న యనుమల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు, అధికారులు ఎందుకు నడుస్తున్నారు? ఒక రాజ్యాంగేతర శక్తిగా తిరుపతి రెడ్డి ఎందుకు ఊరేగుతున్నాడు? పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని కేటీఆర్ నిలదీశారు. ఈ అంశాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. గుండె నొప్పి వచ్చిందని చెప్పిన రైతుకు బేడీలు వేసి వైద్యం చేసే దిక్కుమాలిన నికృష్టపు ప్రభుత్వాన్ని శాసనసభలోనే నిలదీస్తామని హెచ్చరించారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా, పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పేదాకా, వారిని జైలు నుంచి విడిపించేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతుందని, శాసనసభ జరిగినంత కాలం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ తెలిపారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.